వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా నిలిచాయి. 4 ప్రధాన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జరిగిన ఈ ఎన్నికలు ప్రాంతీయ, జాతీయ రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపించాయి. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం ప్రభుత్వాల మార్పునకు మాత్రమే కాకుండా ప్రజల ఆలోచన విధానం, రాజకీయ ప్రాధాన్యతలు, పార్టీల వ్యూహాల్లో వచ్చిన మార్పులను కూడా ప్రతిబింబించాయి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. 206 స్థానాలు గెలుచుకోవడం ద్వారా స్పష్టమైన మెజారిటీ సాధించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన శక్తిగా అవతరించింది. బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అయిన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 81 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ ఫలితం బెంగాల్లో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ సమీకరణాల్లో పెద్ద మార్పునకు నాంది పలికింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వడం, వామపక్ష పార్టీలు కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోవడం గమనార్హం. ఇది బీజేపీ అక్కడ తన ప్రభావాన్ని బలంగా విస్తరించిందని సూచిస్తోంది. అస్సాంలో కూడా బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం 126 స్థానాలలో 82 స్థానాలు గెలుచుకొని మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ 19 స్థానాలు గెలుచుకోగా బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్, అసోం గణ పరిషత్ వంటి ప్రాంతీయ పార్టీలు తలా 10 స్థానాలు గెలుచుకున్నాయి. ఇతర చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా కొంతమంది విజయాన్ని నమోదు చేశారు. అస్సాంలో ఈ ఫలితాలు బీజేపీకి ఈశాన్య భారతదేశంలో బలమైన స్థానం కొనసాగుతుందని తెలియజేస్తున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పరిస్థితి భిన్నంగా కనిపించింది. మొత్తం 30 స్థానాలలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో కూటమి రాజకీయాలు ప్రధానంగా మారాయి. ఏఐఎన్ఆర్సీ 12 స్థానాలతో ముందంజలో ఉండగా డిఎంకే 5, బీజేపీ 4, టీవీకే 2 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీలు కూడా కొన్ని స్థానాలు సాధించాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటు కోసం పార్టీల మధ్య చర్చలు, ఒప్పందాలు కీలకంగా మారనున్నాయి. కేరళంలో సంప్రదాయ రాజకీయ ధోరణి మరోసారి కనిపించింది. మొత్తం 140 స్థానాలలో యూడీఎఫ్ కూటమి 63 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రావడానికి దగ్గరైంది. సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 26 స్థానాలు గెలుచుకుంది. ఐయుఎంఎల్ 22, సిపిఐ 8 స్థానాలు గెలుచుకున్నాయి. ఇతర చిన్న పార్టీలు కూడా కొన్ని స్థానాలు సాధించాయి. కేరళలో సాధారణంగా జరిగే ప్రభుత్వ మార్పు ధోరణి ఈసారి కూడా కొనసాగడం గమనించదగిన విషయం. కేరళంలో సాధించిన విజయం కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు ఊరటనిచ్చిందని చెప్పొచ్చు. తమిళనాడులో మాత్రం పూర్తిగా కొత్త రాజకీయ పరిణామం కనిపించింది. మొత్తం 234 స్థానాలలో టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకొని ప్రధాన శక్తిగా అవతరించింది. ఇది సంప్రదాయంగా డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీల ఆధిపత్యం ఉన్న రాష్ట్రంలో ఒక పెద్ద మార్పు. డిఎంకే 59 స్థానాలు, ఏఐఏడిఎంకే 47 స్థానాలు గెలుచుకున్నాయి. ఇతర పార్టీలు కూడా కొంతమేర స్థానాలు సాధించాయి. టీవీకే విజయం తమిళనాడులో కొత్త రాజకీయ దిశను సూచిస్తోంది. మొత్తం ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే దేశ రాజకీయాల్లో 2 ముఖ్యమైన ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు బీజేపీ వంటి జాతీయ పార్టీలు తమ ప్రాబల్యాన్ని విస్తరించుకుంటూ ఉండగా, మరోవైపు ప్రాంతీయ పార్టీలు కూడా తమ రాష్ట్రాల్లో బలంగా నిలుస్తున్నాయి. ప్రతి రాష్ట్రంలో స్థానిక అంశాలు, అభివృద్ధి, నాయకత్వం వంటి అంశాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రజల తీర్పు చూస్తే వారు కేవలం పార్టీ గుర్తులు మాత్రమే కాకుండా పనితీరు, అభివృద్ధి, పాలనా విధానాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారని అర్థమవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో మార్పు కోరుకుంటే మరికొన్ని రాష్ట్రాల్లో స్థిరత్వాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల దిశగా పార్టీల వ్యూహాలు, కూటములు, ప్రచార పద్ధతులు మారే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత కూడా తగ్గలేదని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. మొత్తంగా 2026 అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో ఒక కొత్త దశను ప్రారంభించాయి. ప్రజల తీర్పు, మార్పు, అభివృద్ధి, స్థిరత్వం అనే 3 ప్రధాన అంశాల చుట్టూ తిరుగుతున్నట్లు స్పష్టమైంది. ఇకపై రాజకీయ పార్టీలు ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా తమ విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం మరింత పెరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.